భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా విజయవాడలో రన్ అండ్ రైడ్ కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల్లో ఐక్యతా భావన పెంచేందుకు ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు దేశవ్యాప్తంగా 100 చోట్ల రన్ అండ్ రైడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వేద పఠనంతో ప్రారంభమైన కార్యక్రమం మొదలైంది. నామ సంకీర్తన, దీప ప్రజ్వలన నిర్వహించిన అనంతరం రన్ అండ్ రైడ్, జుంబా వార్మప్ సెషన్ నిర్వహించారు. బాల వికాస్ చిన్నారుల సంగీత ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రన్ అండ్ రైడ్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ఈరోజు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ శారదా కాలేజ్ దగ్గర సత్యసాయి సేవా మండలి వాళ్ళు 5K రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సైకిల్ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఎన్జిఓలకు సంబంధించి, అలాగే డాక్టర్స్, పోలీసులు, ప్రతి ఒక్కళ్ళు సాధారణ ప్రజలు కూడా తమ వంతు సాయంగా, తమ వంతుగా వచ్చి వాలంటీర్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ 5K రన్ పేరిట, అలాగే సైకిల్ మ్యారథాన్ పేరిట, సో ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి టీ-షర్ట్లు అలాగే మెడల్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ యాజమాన్యం తెలుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం అయితే హాజరయ్యారు. ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఫిట్ లైఫ్ స్టైల్ని ఇవ్వడానికి ప్రోత్సహించే కార్యక్రమాలు కాబట్టి ఇవి ఇలాగే చేపట్టి మన ప్రత్యేకించి యూత్ని కూడా వీళ్ళు చేసే కార్యక్రమాల్లో భాగంగా ట్రాఫిక్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకున్నాము. అదేవిధంగా డ్రగ్ ఫ్రీ సొసైటీ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం, ఇది పోలీస్ డిపార్ట్మెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన యువత కోసం ఆశిస్తున్న ఆశయాల్ని చేరుకోవడానికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతున్న ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీని తీసుకురావాలనే విషయానికి కానివ్వండి, అదేవిధంగా రాజశేఖర్ బాబు గారు, మా సిపి గారు చేపట్టిన ఈ డ్రగ్స్పై దండయాత్రలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి ఒక డ్రగ్స్ ఫ్రీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ని చేయాలని అనుకున్నాను. ఇవన్నీ కూడాను ఈ ఆర్గనైజర్స్, వాలంటీర్స్ కలిసి మనకి చక్కటి ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఆర్గనైజ్ చేశారు. చాలా సంతోషం. By way of organizing Sri Satya Sai Run and Ride, which has been immensely supported by the Ministry of Sports and Youth Affairs under the banner of Fit India. ఈ రోజు మన ఎంటైర్ ఇండియాలో 3 రోజులు 3 ప్లేసెస్ ఈ రన్ అండ్ రైడ్ ఈవెంట్ అవుతుంది. విజయవాడ, జంషేద్పూర్ అండ్ భోపాల్. This is a series of 60 runs that are happening across India as part of centenary celebrations of Bhagwan Sri Satya Sai Baba. The only objective and motive behind this mega and mammoth initiative is to spread the message of unity and the message of love all, serve all as given by Bhagwan Sri Satya Sai Baba. This is the only unique run and ride event in the entire country to spread the message of unity. Bhagwan Sri Satya Sai Baba always said there is only one religion, the religion of love. There is only one caste, the caste of humanity. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్యకృపతో ఈనాడు రన్ అండ్ రైడ్ ప్రోగ్రాం భారతదేశంలో 60 సిటీస్లో జరుగుతున్నాయి. లాస్ట్ మంత్ విశాఖపట్నంలో 7,000 మందితో చేశాము. ఈరోజు క్యాపిటల్ సిటీ విజయవాడలో సుమారు 9,000 పైచీలకు పార్టిసిపెంట్స్తో ఈ రన్ అండ్ రైడ్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి స్టెప్ కూడా బాడీ ఫిట్నెస్ రావాలి, అదేవిధంగా తద్వారా మెంటల్ ఫిట్నెస్ రావాలని భగవాన్ బాబా వారి దివ్య సందేశాన్ని ప్రజల్లోకి, యూనిటీ ఆఫ్ రన్ అంటే అందరూ ప్రజలు సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలతో ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని ఒక చక్కనైన సందేశాన్ని ఇవ్వడమే ఈ యూనిటీ రన్. జై సాయిరామ్. ఆరోగ్యానికి చాలా మంచిదని, అలాగే డ్రగ్స్ గురించి కూడా ఆవిడ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం నెరవేర్చడం మన అందరి బాధ్యత అని ఆవిడ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ కోసం వాటర్ అట్లాగే స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చక్కగా తమ వంతు సాయంగా ఈ మ్యారథాన్ అయితే కంప్లీట్ చేసుకున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హారిక, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.